హాయ్ అండి. సింపుల్‌గా హ్యాండ్స్‌కి కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సింపుల్‌గా ఉంటది. ప్రాసెసింగ్ అయితే చాలా ఈజీ. చాలామందికైతే కొత్త వాళ్ళకైనా చాలామందికి తెలియదు. కొంచెం కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. కానీ ఒక్కసారి స్టిచ్ చేస్తే ఇది ఇంత ఈజీనా అనిపిస్తది. ఫస్ట్ అయితే కట్ వర్క్ మనం కట్ చేసుకుంటాం కదా పేపరు. దాన్ని మనం లైనింగ్‌కి అయితే అతికేసుకోవాలనమాట. అతికించిన తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని ఒక్క సూది లాంటిది కొంచెం అటాచ్ పెట్టేసుకొని ఆ కట్ వర్క్ డిజైన్ పోంటి కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వస్తే నీట్‌గా ఈ మంచిగా నీట్‌గా అయితే వచ్చేస్తదనమాట. ఆ తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని కొంచెం అంచుల పొంటి ఎక్కువ కట్ చేసేసుకొని ఇలా తిప్పుకుంటే చాలు నీట్‌గా వస్తది కట్ వర్క్ అనేది. ఆ తర్వాత కొంచెం నీట్‌గా ఐరన్ చేసుకున్నామనుకో చూసారు కదా! గమ్ పెట్టేసి నేను నీట్‌గా అయితే ఐరన్ చేసేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్ అయితే స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. ఓవరాల్‌గా చూస్తే కట్ వర్క్ అయితే బ్లౌజ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్‌కి అయితే ఎంత నీట్‌గా ఎంత ఈజీగా వచ్చింది చూడండి. చాలా ఈజీ. చాలా అంటే చాలా ఈజీ. ఇది పైపింగ్ కన్నా చాలా ఈజీ అనమాట నేర్చుకుంటే.